హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాంబో కలెక్షన్లో ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చానండి. ఇది కూడా మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ ఇంకా శారీలో డిజైన్ చేశాను. శారీకి అయితే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది. లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, అనార్కలి కుర్తీస్ లాగా డిజైన్ చేసుకునే విధంగా రన్నింగ్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చాను. అలాగే దీంతో పాటు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇంకా దుపట్టా కూడా కాంబినేషన్గా సెట్ చేశానండి. చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం. చాలా ఫ్లెక్సిబుల్గా మనకి లైట్ వెయిట్గా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్ కూడా నేను డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. నేను శారీ లాగా కూడా కట్టుకున్నానండి. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. నాకు ఎక్కువగా లైట్ వెయిట్ శారీస్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంటాను, ఎక్కువ క్యారీ చేయలేని వెయిట్ అంతా. ఇది లైట్ వెయిట్గా ఉంది కాబట్టి నాకు చాలా కంఫర్టబుల్గా, చూడటానికి లుక్ కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్లో టిష్యూ మనకి చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనేసి నేను గోల్డ్ కలర్లో తీసుకొచ్చాను. అలాగే దీంతో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది, చాలా యూనిక్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి లెహెంగా ఫ్యాబ్రిక్లో వస్తుందండి, అంటే మనకి రన్నింగ్లో వస్తుందన్నమాట. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇది బార్డర్ వచ్చేసరికి కింద బిగ్ బార్డర్, పైన వచ్చేసి స్మాల్ బార్డర్. బిగ్ అంటే బిగ్ సైజులో ఏమి ఉండదండి, జస్ట్ ఒక 5-6 ఇంచెస్లో ఉంటుంది. అది కూడా మనకి గోల్డ్, ఆరెంజ్, పింక్ కాంబినేషన్స్తో మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్లో వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి, మీకు వీవింగ్ కూడా చూపిస్తాను. అంటే ప్రింట్ అయితే కాదండి, చూడండి ఇలా కంప్లీట్ వీవింగ్లో వచ్చేస్తుంది. బనారసి టిష్యూ పైన మొత్తం కూడా వర్క్, అది కూడా మనకి మంచి లోటస్ డిజైన్, అలాగే మ్యాంగో డిజైన్ హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను. ఇది కూడా చూడండి ఆల్టర్నేట్గా ఇచ్చాను అనమాట. లోటస్లో వచ్చేసి మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్, ఇక్కడ లీవ్స్ కూడా లైట్ గ్రీన్ కలర్లో వచ్చేలాగా ఈ కాంబినేషన్లో ఇచ్చాను. ఆల్టర్నేట్ లైన్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్, అది కూడా వైట్ కలర్లో వస్తుందండి. వైట్ థ్రెడ్తో రావడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా చాలా బాగుంటుందండి. మొత్తం కూడా లైన్స్ ప్యాటర్న్, అంటే డిజైన్ అంతా కూడా లైన్స్ ప్యాటర్న్లో వచ్చేసి పైన మాత్రం స్మాల్ బార్డర్లో వస్తుంది. దీన్ని మనం స్లీవ్స్కి కానివ్వండి, పైన బెల్ట్కి కానివ్వండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లెహెంగా స్టిచ్ చేసినప్పుడు వేస్ట్ బెల్ట్ లాగా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. గోల్డ్ కలర్కి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి బడ్జెట్లో లైట్ వెయిట్గా మంచి కాంబో అనమాట. చాలా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి. చాలా లైట్ వెయిట్గా, క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, మెత్తగా ఉందన్నమాట. టిష్యూ అనగానే మనము ఇలా నిలబడుతుందేమో, కట్టుకుంటే ఎలా ఉంటుందో, లెహెంగాస్కి ఎలా ఉంటుందో అనుకుంటాం కదా, అలా ఏం లేదు. అనార్కలి స్టిచ్ చేసుకున్నా కూడా మనం కొంచెం ప్లీట్స్ నీట్గా వేసుకొని ఐరన్ చేయించి ఇలా నీట్గా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. శారీగా కానివ్వండి, ఎలా అంటే అలా మనకి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. దీంతో కాంబినేషన్గా అయితే నేను ఉప్పాడలో మనకి బ్లౌజ్ డిజైన్ అయితే డిజైన్ చేశాను. ప్రీవియస్గా ఆల్రెడీ ఈ డిజైన్ చూపించానండి, మళ్ళీ కూడా ఇదే చూపిస్తున్నాను. దీని కాంబినేషన్గా సెట్ అయింది, ప్లస్ మంచి బడ్జెట్లో మనకి ఇంత గ్రాండ్ వర్క్ వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మొత్తం బిట్స్ వర్క్, మనకి బూటా డిజైన్ కూడా ఎంత దగ్గరగా ఉంది చూడండి. జస్ట్ 2 వేల మందంలోనే మొత్తం కూడా డిజైన్ కంప్లీట్ ఆల్ ఓవర్లో వచ్చింది. ఈ బిట్స్ ఉన్నాయి కాబట్టి ట్రెడిషనల్గా మనకి ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేకుండా గ్రాండ్ లుక్ ఉంటుందండి. అవుట్లైన్ మొత్తం వచ్చేసి సీక్వెన్స్ వస్తుంది. ఈ షేప్ కూడా బాగుంటుంది. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్, బూటా డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్లో వస్తుంది. మనకి బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి ఈ పింక్ కాంబినేషన్లో అయితే నేను సెట్ చేశాను. దీనికి దుపట్టా వచ్చేసి మన ఉప్పాడ సిల్క్లోనే కట్ వర్క్లో కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ప్రీవియస్గా కూడా ఈ డిజైన్ చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తున్నాను. కొంచెం లైట్ డిఫరెన్స్ అయితే ఉందండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ చేశాను కాబట్టి లైట్ డైయింగ్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ దగ్గరగానే ఉందండి. లేదు మీరు ఓన్లీ దుపట్టా లాగా యూజ్ చేయాలనుకుంటే కట్ వర్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయొచ్చు. లెహెంగా ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఓన్లీ లాగా కావాలనుకున్నప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్ యూజ్ చేయొచ్చు. లేదు ఓన్లీ బ్లౌజ్గా యూజ్ చేస్తా అన్నా కూడా ఈ కట్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీ చాయిస్ని బట్టి అనమాట. అనార్కలి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ లాగా ఇలా కూడా మనం వేసుకోవచ్చు. బాగుంటుంది. ప్యూర్ ఉప్పాడ, విస్కోస్ ఉప్పాడలో వచ్చేసి ఇవి కూడా మొత్తం పర్ల్స్ బీడ్స్తో వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్ బాగా సెట్ అయిపోతుంది. ఇందులో కూడా వైట్ వర్క్ వచ్చింది కాబట్టి దీనికి కాంబినేషన్గా బాగుంటుంది. ఇలా కాంబినేషన్ అయితే సెట్ చేశాను. ఇందులో ఆరెంజ్ కలర్ కూడా ఉందండి, ఎందుకంటే ఆరెంజ్ ఫ్లవర్స్లో వచ్చింది కాబట్టి ఆరెంజ్లో కూడా మీకు కాంబినేషన్ చూపిస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. ఆరెంజ్ కూడా బాగుంటుంది. ఆరెంజ్లో ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా ఉప్పాడలోనే సేమ్ ప్యాటర్న్ ఆరెంజ్ కలర్. లేదు ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుంటాం, ఓనీగా కావాలనుకుంటే జార్జెట్ ఫ్యాబ్రిక్లో కూడా అవైలబుల్గా ఉంది. అనార్కలి కుర్తీకైనా యూజ్ చేయొచ్చు, లేదంటే లెహెంగాస్కి ఎలా అంటే అలా మనం యూజ్ చేయడానికి బాగుంటుందండి. ఆరెంజ్ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి
దీనికి మ్యాచింగ్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ జార్జెట్లో వచ్చేసి కట్ వర్క్లో వస్తుంది, 2 సైడ్ కట్ వర్క్ వస్తుందండి. ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే పింక్ కలర్లో బాందినీ డిజైన్లో కూడా దుపట్టా అవైలబుల్గా ఉందండి. ఒకవేళ మీరు అనార్కలి కానివ్వండి, లెహెంగా సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కూడా ఓనీ కావాలనుకుంటే ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాందినీ డిజైన్ మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. మళ్ళీ అని కాదండి, ఎవర్ గ్రీన్. అసలు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా, ఎన్ని డిజైన్స్ వచ్చినా మనకి బోరే అనిపించదు. అందుకనేసి మళ్ళీ కూడా ఈ ఫ్యాబ్రిక్లో నేను తీసుకొచ్చాను. ఇదైతే దుపట్టా వైజ్గా ఉంటుందండి. 2.5 మీటర్ కట్లో వస్తుంది. 4 సైడ్ మనకి బార్డర్ వస్తుంది, కట్ వర్క్ బార్డర్ 4 సైడ్స్ ఉంటుంది. ప్యూర్ చిఫాన్, మిడిల్లో మాత్రం బూటా డిజైన్ సీక్వెన్స్తో వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఇది కూడా చూడండి, ఓనీలాగా కావాలనుకుంటే సూపర్ అనమాట. చాలా ట్రెండీగా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, ఎవర్ గ్రీన్ కూడా. బాందిని అనేది ఎప్పుడు కూడా అసలు ఫ్యాషన్ పోవడం అనేది ఉండదండి. ఎప్పటి నుంచో మనకి ఎన్నో డిజైన్లు తీసుకొచ్చినా కూడా అదే స్పీడ్ మూమెంట్తో వెళ్ళిపోతుంది. అంత బాగుంటుంది బాందిని డిజైన్ అనేది. 2.5 మీటర్ కట్లో వచ్చి 4 సైడ్ డిజైన్ వచ్చింది కాబట్టి పిల్లలకైతే యూజ్ కాదు, పెద్దవాళ్ళకైతే మనం ఓనీలాగా లేదంటే అనార్కలి కుర్తి మీదకి దుపట్టలాగా వేసుకోవచ్చు. పిల్లలకు కావాలనుకుంటే మీకు రన్నింగ్ ఫ్యాబ్రిక్లో ఉంది కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్ కూడా మీకు డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తానండి. రిఫరెన్స్ కోసం నేనైతే లెహెంగా మోడల్లో డిజైన్ చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే మనకి లెహెంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ చాలా బాగా వచ్చింది. లైట్ వెయిట్గా ఉంది, ప్లఫీగా కూడా ఉంది. లోపల లైనింగ్ మాత్రం మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి సాటిన్ ఫ్యాబ్రిక్, కాటన్ లైనింగ్, ఇంకా క్యాన్ కూడా యూజ్ చేశాను. ఎంత బాగుంది చూడండి, ఫ్లేర్ కానీ ప్లీట్స్ కానీ బాగా వచ్చాయండి. అలాగే దీనికి కాంబినేషన్గా ఇందాక చూపించాను కదా ఉప్పాడ సిల్క్లో, ఇది మనకి బ్లౌజ్ తీసుకున్నాను. చూడండి, సింపుల్ ప్యాటర్న్ ఇచ్చాను. బ్యాక్ ఇలా టై చేసుకోవడం కోసం డోరీస్, షార్ట్ స్లీవ్స్లోనే ఇలా ఇచ్చాను. మీకు కావాలనుకుంటే ఓనీలాగా ఇందాక చూపించాను కదా ఫ్యాబ్రిక్, ఇలా మనం ఓనీ సెట్ చేసుకోవచ్చు. మీకు వేసుకొని ఒకసారి వేసి చూపిస్తాను. చూడండి, లెహెంగా మీదకి ఓనీలాగా ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా, మంచి బడ్జెట్. అంటే మనకి ప్యూర్లో వచ్చింది కాబట్టి చాలా మంచి బడ్జెట్లో అండి. చాలా లైట్ వెయిట్గా, టిష్యూ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. లేవడం అలా అయితే ఏమి ఉండదండి, ఎందుకంటే నేను శారీ కూడా కట్టుకున్నాను. లైట్ వెయిట్గా ఉన్నా కూడా నేను శారీస్ ఫాలింగ్గా ఉంటేనే కొంచెం ఇష్టపడతాను. ఇప్పుడు శారీ కట్టుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అని. శారీ కూడా చాలా బాగుందండి, కట్టుకున్న తర్వాత కూడా లైట్ వెయిట్గా ఉంది. ఎలా కట్టుకున్నానో అలా ఉండిపోయిందండి. నేనైతే ఐరన్ కూడా చేయలేదు ప్లీట్స్, జస్ట్ ఇలా అంటే ఎలా ఉందో శారీ అలా ఉండిపోయింది. అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది. సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా మనకి ఆగుతుందన్నమాట, మేనేజ్ చేయగలుగుతాం, అంత బాగుంది. అలాగే పళ్ళు ఇదంతా కూడా మంచి డిజైన్తో వచ్చింది. పళ్ళు సింపుల్గానే ఇచ్చానండి, అంటే మనకి ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి అంత హెవీ డిజైన్ అయితే ఏమి ఇవ్వలేదు. కంప్లీట్ మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కవర్ అయిపోయింది. కింద మాత్రం మనకి స్కర్ట్ బార్డర్ లాగా, అంటే ప్లీట్స్కి అంతా కూడా మనకి స్కర్ట్ బార్డర్ లాగా ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. బార్డర్ వీవింగ్లో ఉంది కాబట్టి ట్రెడిషనల్గా ఉంటుంది, ఎంబ్రాయిడరీ కూడా ఉంది కాబట్టి ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది. అలాగే దీంతో పాటు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే ఉంటుందండి. యాక్చువల్గా నేను వర్క్ బ్లౌజ్ వేసుకున్నానండి, అందుకే ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించలేదు. సింపుల్గా ఇలా ప్లెయిన్గా వస్తుంది అనమాట. బార్డర్ 2 సైడ్ బార్డర్ వచ్చేసి సింపుల్ ప్లెయిన్గా వస్తుంది. కావాలనుకుంటే మనము ఇందులోనే మనం వర్క్ చేయించుకొని అలా అయినా వేసుకోవచ్చు. లేదు పింక్ కామన్గా కలర్స్ ఉంటాయి మన దగ్గర, ఆల్రెడీ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది కదా పింక్ కలర్లో, ఈ ఫ్యాబ్రిక్తో కూడా మనము బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అలా సింపుల్గా కాదు అనుకుంటే మన దగ్గర ఇందాక ఫ్యాబ్రిక్ చూపించాను కదా, ఇది కూడా బ్లౌజ్కి చాలా బాగుంటుంది. ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే డ్రెస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు కాంబో లాగా. శారీ ఇంకా లెహెంగా అండి. వేసుకున్న ఫొటోస్ కూడా మీకైతే అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. మాన్విక సైజులో ఈ లెహెంగా డిజైన్ చేశాను. నా శారీ వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. కాంబోకి అయితే సూపర్ అండి. ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి ట్రెడిషనల్గా, అలాగే వర్క్ కూడా వచ్చింది కాబట్టి గ్రాండ్ లుక్తో ఉంటుంది. గోల్డ్ పింక్ కాంబినేషన్ కాబట్టి మనకు బోరు రాదు, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు. మన వెబ్సైట్ని కూడా మెన్షన్ చేస్తున్నాను, వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోండి. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను కోడ్ అయితే ఇస్తున్నాను. డైరెక్ట్గా ఆ కోడ్ మీరు సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్లో ఈజీగా ఇదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్గా పెట్టిన ప్రతి ఫ్యాబ్రిక్ ఏది అవైలబుల్గా ఉందని చెక్ చేసుకొని అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫర్లో శారీస్ ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అలా చాలా ఉంటాయండి. అన్నీ కూడా మీకు సైడ్కి కేటగిరీస్లో యాడ్ చేశాను. ఒక్కసారి మీరు వెబ్సైట్ విజిట్ అయితే అంత క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మనలాగా వెబ్సైట్ అయితే ఫ్యాబ్రిక్స్కి ఎక్కడ కూడా లేదండి. నేను చాలా
వెతికాను, ఏదైనా కొంచెం మనకు ఐడియా వస్తుందేమోనని మేము వెబ్సైట్ క్రియేట్ చేయకముందుకు వెతికాను. అప్పుడైతే ఒక్క వెబ్సైట్ కూడా లేదండి మేము క్రియేట్ చేసినప్పుడు. నాకు తగ్గట్టుగా 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసే విధంగా కస్టమర్కి కన్వీనియంట్గా ఉండేలాగా నేను వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. చాలా బాగా రెస్పాన్స్ కూడా అలానే ఉందండి. వాట్సాప్లో చాలా మెసేజెస్ ఉండేసరికి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నామండి. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఆన్లైన్లో కాకుండా మేము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.